ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. వెంబడింపగా చేర్చుకొని మాటలాడుచు స్వస్థపరిచారు. క్రౌడ్స్ ఫాలోడ్ హిమ్. హీ వెల్కమ్డ్ దెమ్ అండ్ స్పోక్ టు దెమ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీల్డ్ దోస్ హూ నీడెడ్ హీలింగ్. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 10-11 వచనం. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదా అనే ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచాను. ఇదంతా యేసు ప్రభుల వారు చేశారు. మరి అపోస్తలులు ఆయన శిష్యులు వారు వారు తిరిగి వచ్చారు. వారికి అప్పగింపబడిన పనులన్నీ వారు చేసి వారు తిరిగి వచ్చారు. దేవుని యేసు ప్రభుల వారి వద్దకు వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వారు ఏం చేశారు? వారు చేసిన పనులన్నీ, వారు చేసిన కార్యాలన్నీ ఆయనకు తెలియజేశారు. ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అనగా మత్స్యకారుల గ్రామం, మత్స్యకారుల ఊరు, బెస్తవారి ఊరు. ఆ ఊరికి ఏకాంతంగా వారిని ఆయన తీసుకొని వచ్చాడు. అప్పుడు జనసమూహములు అది తెలుసుకున్నారు. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చారని వారు తెలుసుకొని ఆయనను వెంబడింపగా, జనసమూహము ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, వెంబడించిన వారిని యేసు ప్రభుల వారు చేర్చుకున్నారు. చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి మాటలాడచ్చు. దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యంలో ఏముంది? దేవుని రాజ్యం గురించి ఆయన వారికి బోధిస్తున్నాడు. మరి వారితో మాట్లాడుచున్నాడు. స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను. ఎవరికైతే మరి అనారోగ్యం ఉందో, మరి అనారోగ్యంతో బాధపడుచున్నారు, వారిని ఆయన స్వస్థపరిచాడు. చూడండి, వారిని ఆయనను వెంబడింపగా, చూడండి, ఆయనను వెంబడింపగా ఆ మత్స్యద గ్రామస్తులు యేసుప్రభుల వారిని వెంబడించారు. వెంబడింపగా ఆయన వారిని చేర్చుకున్నాడు. వెంబడింపగా వారిని ఆయన చేర్చుకొని దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడి ఎవరికైతే మరి స్వస్థత అవసరం ఉందో వారిని ఆయన స్వస్థపరిచాడు. మనము దేవుణ్ణి వెంబడించినప్పుడు మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉంటాడు. మనం యేసుని వెంబడించినప్పుడు ఆయన మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉంటాడు. మనం ఆయనను వెంబడింపాలి. మనం ఈ లోకంలో వేటివో వెంటనో పడుతుంటాం. కానీ చూడండి, అక్కడ గ్రామస్తులు యేసు ప్రభుల వారిని వారు వెంబడించారు. ఆయన వచ్చాడని తెలుసుకొని, ఆ గ్రామానికి వచ్చాడని తెలుసుకొని ఆయనను వెంబడించారు. వెంబడించినప్పుడు చేర్చుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉంటాడు. చేర్చుకొని మనతో దేవుడు మాట్లాడతాడు. ఆయన చేర్చుకొని మనతో మాట్లాడతాడు. మాట్లాడి మనల్ని స్వస్థపరుస్తాడు. స్వస్థత అంటే ఆరోగ్యం మాత్రమే కాదు, మన గాయాలను, మన మనస్సును, మన బాధలను అన్నిటి ఆయన తీసివేసే దేవుడుగా ఉంటాడు. మనం ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. దేవుని వెంబడించే వారిగా ఉండాలి. మనం వేటినో వెంబడిస్తుంటాం ఈ లోకంలో. ఇది కాదు, మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడించాలని ఆసక్తి కలిగి ఉంటాము, అవును, దేవుడు తప్పకుండా మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉంటాడు. మనం దూరం వెళ్తే మరి ఎలా చేర్చుకుంటాడు? దేవునికి దూరంగా ఉంటే ఎలా చేర్చుకుంటాడు? మనం దేవునికి సమీపంగా ఉండాలి. ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన వాళ్ళని చేర్చుకొని మాట్లాడే దేవుడుగా ఉంటాడు. మాట్లాడి మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు.
యేసు ప్రభుల వారు చూడండి బెత్సైదా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు ఆయనను వెంబడించారు. వారి ఆశ ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకున్నాడు. వారితో దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. వారిని స్వస్థపరిచాడు. మనం కూడా మన దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెంబడించే వారిగా ఉంటామో మన దేవుడు తప్పకుండా మనల్ని చేర్చుకునే దేవుడు. మనం చేర్చుకోవడం మాత్రమే కాదు, మనతో మాట్లాడి మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయచేసి వెల్లింగ్టన్ చార్ల్స్ వెస్లీ అనే యూట్యూబ్ ఛానల్ను మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.